గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. పోటీ పరీక్షల్లో సత్తా చాటి ప్రభుత్వ కొలువును సాధించాలని కోచింగ్ సెంటర్లో జాయిన్ అయితే మాలాంటి వారిపై లైంగిక వేధింపులు చేస్తున్నారంటూ కొంతమంది యువతులైతే మాత్రం విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వినిక్స్ కోచింగ్ సెంటర్ యాజమాన్యం అయినటువంటి సారిపల్లి శ్రీనివాసరావు తమని లైంగికంగా వేధిస్తున్నారంటూ ఆరోపిస్తూ పోలీసుల్ని ఆశ్రయించారు. సో సుదూర ప్రాంతాల నుండి వచ్చి తల్లిదండ్రుల్ని, కుటుంబాన్ని, అదే విధంగా పిల్లల్ని అందరినీ వదిలి పోటీ పరీక్షల కోసం మేము ఇక్కడ పోటీ పరీక్షల్లో నెగ్గేందుకు ఇక్కడ కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం కోచింగ్ తీసుకుంటున్న మాలాంటి వారందరినీ కూడా టార్గెట్ చేస్తూ ఈ శ్రీనివాసరావు అనే వ్యక్తి మమ్మల్ని లైంగికంగా వేధించడమే కాకుండా అసభ్య పదజాలంతో మమ్మల్ని లోబర్చుకోవడం, అదే విధంగా మీకు జరిగే పోటీ పరీక్షల్లో మార్కులు వేయించే బాధ్యత నాది, నేను చెప్పినట్టు వింటే మీకు మరికొన్ని మార్కులు వేయించడంతో పాటు ప్రభుత్వ కొలువు కూడా ఈజీగా వచ్చేటట్టు చేస్తానని లేనిపోని మాటలన్నీ చెప్పి కొంతమంది యువతుల్ని లైంగికంగా లోబర్చుకున్నట్లు ఆరోపించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చిన యువతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా లాంటి వారు ఎందరో 70 మంది మేము యువకులం అందరం కూడా ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నాం. పగలు రాత్రి తేడా లేకుండా పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి మాపై అంటే ఒక ఉపాధ్యాయుడు ఈ విధంగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో దూరం నుండి ఫ్యామిలీ అందరినీ విడిచి వచ్చిన మా లాంటి వారిపై ఈ విధంగా లైంగిక చర్యలకు పాల్పడమే కాకుండా ఎవరికైనా చెప్తే మీ పరువంతా కూడా తీసి బయట పెడతానంటూ బెదిరించడంతో పాటు ఇంకొంతమంది యువకుల్ని ఎవరైతే తను అన్ని మాటని ఒప్పుకోవట్లేదో వాళ్ళందరినీ కూడా శారీరకంగా, భౌతికంగా కూడా దాడి చేస్తున్న ఈ వ్యక్తిపై ఎలా అయినా సరే పోలీసులు చర్యలు తీసుకొని మాకు తగు న్యాయం చేయాలంటూ యువత ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే 2 టౌన్ స్టేషన్ వద్ద అయితే కనిపిస్తుంది. సో పోటీ పరీక్షల కోసం మాలాంటి వారు కోచింగ్ సెంటర్లకి చేరుకుంటే మాలాంటి వారిని టార్గెట్ చేస్తూ వారి పబ్బం గడుపుకుంటున్న వారిపై ఎలా అయినా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మాత్రం 2 టౌన్ శ్రీనివాసరావు గారు కూడా మరిన్ని వివరాలు అయితే మాత్రం వెల్లడించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే యువకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరిపి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకొని మిగిలిన సమాచారాన్ని కూడా తెలియజేసే అవకాశం ఉన్నట్టయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఆ యువతులంతా కూడా విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి దిశ మహిళా పోలీస్ స్టేషన్ కి వచ్చి తమ యొక్క ఫిర్యాదును కూడా అక్కడ అందజేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో ఇందులో చాలా మంది అంటే పరువు పోతుందనో లేదంటే మా కుటుంబ సభ్యులు ఇలాంటి విషయాలు తెలిస్తే మళ్ళీ ఇంకా మమ్మల్ని బయటికి పంపించే అవకాశం ఉండదు, మా కుటుంబ పరిస్థితులు చూస్తే చాలా దీన స్థితిలో ఉన్నాయి, అలాంటి వారికి ఇలాంటి విషయాలు తెలిస్తే మా కుటుంబ పరిస్థితి ఏంటని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎలా అయినా సరే మాకు న్యాయం చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఇలాంటి వారిపై ఎందుకంటే కోచింగ్ సెంటర్ కి వచ్చే వారందరూ కూడా ఉద్యోగం ఎలాగైనా సాధించాలి, తమ యొక్క కళలన్నీ కూడా సాకారం చేసుకోవాలి, మంచి భవిష్యత్తు కోసం పునాదులు వేసుకోవాలని పగలు రేయి తేడా లేకుండా ఆ ఉన్న కాసంత డబ్బుతోనే కోచింగ్ సెంటర్లకి వేచించి అదే విధంగా తిండి నిద్రాహారాలు కూడా మాని కోచింగ్ సెంటర్లో మగ్గిపోతూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వీళ్ళందరినీ కూడా చాలా మంది ఇలా టార్గెట్ చేయడం చాలా బాధాకరమని చెప్పుకోవాలి. ఎందుకంటే కొంతమంది అవకాశం ఉండి బయటికి చెప్పుకోగలిగిన వారైతే అవకాశం లేక చెప్పుకోలేకపోతున్నా మా భవిష్యత్తులన్నీ కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది, మా జీవితం అంతా కూడా ఇలాంటి విషయాలు బయటకు వస్తే ఏమవుతుందన్న ఒక ప్రశ్నలు కూడా రేకెత్తున్నాయి. కాబట్టి ఒక ఆందోళన చెందుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్ మీడియా, విజయనగరం టౌన్ లో మూర్లాంతర్లో కోటకెళ్ళ రోడ్లో వినిక్స్ అనే ఒక కోచింగ్ సెంటర్ ఉంది. ఆ కోచింగ్ సెంటర్ లో సుమారుగా ఒక 60 నుంచి 70 మంది డిఎస్సి ప్రిపరేషన్కి అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఆ ఇన్స్టిట్యూట్ని సారిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి రన్ చేస్తూ ఉన్నాడు. మరి ఆ సారిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి వాళ్ళకి సెక్సువల్గా హెరాస్మెంట్ చేస్తున్నారని చెప్పేసి స్టేషన్కి ఒక రిపోర్ట్ రావడం జరిగింది. దీనిపై ఫర్దర్ యాక్షన్ కోసం అది మహిళా పోలీస్ స్టేషన్కి పంపించడం జరిగింది. వాళ్ళు అక్కడ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి దానికి బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజే వచ్చిందండి. ఈ రోజు సాయంత్రమే స్టేషన్కి వచ్చి ఇచ్చారు. వెంటనే వాళ్ళకి మహిళా పోలీస్ స్టేషన్కి పంపించడం జరిగింది. స్టేషన్ సుమారుగా ఒక 20 to 30 మెంబర్స్ వచ్చారండి.